గత వారంలో మనము మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో వ్రాయబడినటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం, తన నోట నుండి వచ్చిన మొట్టమొదటి ప్రసంగం దేని గురించి అంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడి. 4వ అధ్యాయములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. 17వ వచనములో యేసుక్రీస్తు వారి యొక్క మొట్టమొదటి ప్రసంగం ఏం చెప్పండి అందరూ? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే ఇంక రాలేదు, దగ్గరలోనే ఉంది అన్నాడు. అది ఎప్పుడు స్థాపించబడింది అంటే, క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమందు 120 మందితో ఆరంభించబడింది. అంటే యేసయ్య పునాది వేశాడు, ఆ పునాది మీదనే అందరూ కట్టబడుతున్నారు. స్థాపించింది, పునాది వేసింది యేసుక్రీస్తు వారు. అయితే పెంతెకొస్తు పండుగ దినమందు 120 మందితో ఈ పరలోక రాజ్యము అనేది ఆరంభించబడింది. మన భారతీయులు ఎంత ధన్యులు అంటే, ఆ 120 మందిలో ఒక్కడైనటువంటి, ఇంకా కుదించి చెప్పాలి అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చాడు. ఇది నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అన్నాడు, చూసారా? ఆయన మన దేశానికి వచ్చాడు. మొదటిగా కేరళ రాష్ట్రం, తర్వాత చెన్నైకి వచ్చారు. అక్కడ సువార్త ప్రకటించడం జరిగింది. మన భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరై అంటే ఒక సనాతన బ్రాహ్మణుడు. కేరళ రాష్ట్రంలో అనేక మంది సనాతన బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి తోమా గారి ద్వారా, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా గారి ద్వారా అతడు మారు మనస్సు పొందడం జరిగింది. తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. కేరళ రాష్ట్రంలో అతి ఎక్కువగా క్రైస్తవులు ఉన్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రము. ఎక్కువగా విగ్రహారాధన జరిగే రాష్ట్రం కూడా అదే రాష్ట్రం. మీకు తెలుసు కదా, కొంతమంది అదేదో అంటారు అన్నదాన్ని అక్కడ శబరిమల, అది కేరళ రాష్ట్రంలోనే. అంటే విగ్రహారాధన అక్కడే ఉంది. అతి ఎక్కువగా క్రైస్తవులు ఉంది కూడా అదే రాష్ట్రంలో. అంటే అంతమంది క్రైస్తవులు ఎట్లా అయ్యారు అంటే, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా గారు ఆ రాష్ట్రానికి వచ్చి, తర్వాత చెన్నై ప్రాంతానికి వచ్చి, మన తెలుగు రాష్ట్రాల పక్కన తమిళనాడులో అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొంతమంది బల్లెంతో పొడిచినప్పుడు అక్కడి నుండి ఒక కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రాణాలు విడిచాడు. కాబట్టి ఆ కొండ మీద ఒక మందిరాన్ని కట్టారు. ఆ తర్వాత ఆయన సమాధి చేసినటువంటి వేరే చోట సమాధి చేశారు. సమాధి చేసిన చోట కూడా అక్కడ ఒక మందిరాన్ని కట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఎముకలు, ఆ ఎముకలు అంటే చూసారా, ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో కొన్ని డబ్బాల్లో కెమికల్స్ కలిపి ఏం చేశారు అంటే అవి నిల్వ ఉంచారు. అంటే ప్రదర్శనశాలలో పెట్టారు ఒక రూమ్లో. మేము కూడా చూసాము, వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు చూసాము. ఆ డబ్బాల్లో పెట్టి పొందుపరిచారు, పాడు కాకుండా కెమికల్స్లో ఉంచి ఆ ఎముకలు అలాగే ఉంచారు. అంటే సాక్ష్యాధారాలతో సహా, చరిత్ర ఆధారాలతో సహా మనం నమ్మాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చారు. ఇంకో మాట మీకు చెప్పనా, చెన్నైలో ఆ వీధే ఒక ప్రాంతం, దాదాపుగా మన కమలాపురం అయ్యగారి పెళ్లి కలిపితే ఎంత ఉంటుందో అంత ఆ వీధంతా కూడా ఏమని పిలువబడుద్ది అంటే థామస్ మౌంట్ అంటారు. థామస్ మౌంట్ అంటే తోమా గారి యొక్క కొండకు దారి అని ఉంటుంది. తోమా గారి వీధి అని పిలుస్తారు. అక్కడ మీరు వెళ్తే తోమా గారి కొండకు దారి, కొండ పేరు కూడా తోమా గారి కొండ అని పెట్టేశారు. అంటే చరిత్ర ఆధారాలన్నీ కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. మన భారతీయులు ఎంత ధన్యులు అంటే, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా మన భారతదేశానికి వచ్చారు. అంటే ఇది మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, 120 మందితో ఆరంభించబడింది పరలోక రాజ్యము. ఆ రాజ్యములో ఉన్న 120 మందిలో మొట్టమొదటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్లో ఒకరు మన భారతదేశానికి వచ్చారు. సరే, ప్రభునందు ఆత్మీయులరా, అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అన్నాడు. ఈ పరలోక రాజ్యము ఎక్కడుంది అంటే ఈ భూమి మీదనే ఉంది అనే విషయాలు గత వారంలో మనం నేర్చుకున్నాం. ఏంటి పరలోక రాజ్యం అంటే? పరలోకంలో ఉండబోయే రాజ్యం. ఏ రాజ్యం చెప్పండి? పరలోకంలో ఉండబోయేటువంటి రాజ్యం. ఈ రాజ్యానికి రాజు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు కాదు, గత 2000 సంవత్సరాలుగా ఈ రాజ్యం మీద దాడి జరుగుతూనే ఉన్నదండి.
ఇప్పుడేదో మామూలుగా ఈ చిన్న చిన్న వాళ్ళు వచ్చారేమో కానీ అప్పుడు పెద్ద పెద్ద నిరో చక్రవర్తులు, పెద్ద పెద్ద ప్రభుత్వాలు లేచాయి ఈ రాజ్యాన్ని నాశనం చేయడానికి. క్రైస్తవులను చంపడం అప్పటి నుంచే ఆరంభమైంది. ఈ రోజుల్లో కూడా అనేక మంది క్రైస్తవులను హింసించడం, మందిరాలు కూల్చేయడం, బైబిల్ను కాల్చేయడం, సేవకులను హింసించి చంపేయడం, అలా చేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది, తరిగిపోద్ది అనుకుంటున్నారు చాలామంది. కానీ అలా చేసే కొలది క్రైస్తవ్యం అనేది విస్తరించబడుతూ ఉంది. ఎందుకంటే బైబిల్లో మీరు చదువుకుంటే పౌలు గారు ఒకసారి అన్నాడు కదా, మమ్మను ఊరేగింపుగా తీసుకెళ్తున్న దేవునికి స్తోత్రము అన్నాడు. అదేందయ్యా ఏంటి మీ ఊరేగింపు అంటే అని అడిగామనుకోండి, ఇప్పుడు సాధారణంగా ఊరేగింపు ఎట్లా చేస్తారండి? చక్కటి వస్త్రాలు కట్టబెట్టి ఒక రథంలో లేకపోతే ఒక వాహనంలో కూర్చోబెట్టి, ఇప్పుడు స్టైల్లో చెప్పాలంటే ముందు డీజే పెట్టి, ఆ డీజే ముందు కొంతమంది యూత్ డాన్సులు వేస్తూ, డాన్స్ రాకపోయినా డాన్సులు వేస్తూ అట్లా. అంటే ఏంటి, అదొక ఇది సన్మానం అంటే అదొక ఇది ఊరేగింపు అంటే, అవునా కదా? ఇక ఊరేగింపు అంటే పెళ్ళైన కొత్త జంటకు వాళ్ళకు ఉంటుంది తంట. సాయంత్రం 6ంటికి బయలుదేరారంటే రాత్రి 1 గంటకు ఊరు దాడతారు. అర్థమైందా? ఇళ్ళు దాటరు, ఇళ్ళు పోరు, వాళ్ళని పోనీరు. రాత్రి 1 గంట అంటే ఊరేగింపు. ఏంటి ఊరేగింపు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని తీసుకెళ్తారు. మరి పౌలు ఏమన్నాడు, ఏంటయ్యా నీ ఊరేగింపు అన్నామనుకోండి, మేము ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ చావు కొట్టారు, మమ్మలను హింసించారు, భయంకరంగా రాళ్లతో కొట్టారు, మా దేహమంతా రక్తాలు కారాయి, దేవుని కొరకు అవమానపరచబడ్డాము. అప్పుడు అన్నాడు కదా పౌలు, ఇలాగున్న మమ్మను ఊరేగింపుగా తీసుకెళ్తున్న దేవునికి స్తోత్రము అన్నాడు. అదేంటయ్యా, వెళ్ళిన చోట్లల్లో కూడా కొట్టబడ్డావు, రక్తాలు కార్చారు, కొన్ని సందర్భాల్లో వీడు చచ్చాడని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇట్లాగునా జరిగితే ఇదే ఊరేగింపు అయ్యా అంటే, పౌలు ఒక సందర్భంలో అన్నాడు కదా, మేము కొట్టబడిందే మీకు కనబడిందేమో, మా రక్తం అక్కడ కార్చబడిందే మీకు కనబడిందేమో, కానీ ఏ స్థలములైతే మేము అవమానపరచబడ్డామో, ఏ స్థలములైతే మా రక్తాన్ని కార్చామో, ఏ స్థలములైతే మేము కొట్టబడ్డామో, మేము కొట్టబడిన చోట్లల్లా కూడా సంఘాలు కట్టబడ్డాయి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ఈరోజు క్రైస్తవులను హింసిస్తున్నాం, మందిరాలు కూల్చేస్తున్నాం, బైబిల్ కాల్ చేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ ఇది పరలోక రాజ్యము. ఇది ఏ రాజ్యం అంటే అంతము లేనటువంటి రాజ్యం. ఏ రాజ్యం చెప్పండి? గాబ్రియేలు దేవదూత కన్య అయినటువంటి మరియతో మాట్లాడుతున్నప్పుడు అంతము లేని రాజ్యము ఈయన రాజ్యము అని స్వయంగా దేవదూత కన్య మరియతో పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏ రాజ్యములో ఉన్నాము అంటే పరలోక రాజ్యమే. అంటే ఇది అంతము లేనటువంటి రాజ్యము. ఆ మధ్య ఇంకొకడు అన్నాడండి, అసలు ఈ క్రైస్తవులను పడిన వారిని ఈ భూమి మీదనే లేకుండా చేస్తాము అన్నాడు. నేను అనుకున్నా కదా, ఓరి పిచ్చోడా, అసలు మా గురువు గారు వస్తే నువ్వు ఉండమన్నా ఉన్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. క్రైస్తవులను పడిన వారనట ఈ భూమి మీదనే లేకుండా చేస్తాము అని శపథం చేశాడు. కానీ అసలు యేసయ్య వస్తే నువ్వు ఉండు ప్లీజ్ ఉండండి అన్నా మనం ఇక్కడ ఉండం కదా. ఎందుకంటే ఇది పరలోక సంబంధమైనటువంటి రాజ్యము. ఈ రాజ్యములో ప్రవేశించడానికి అర్హత ఏమిటి అంటే మీరు మారు మనస్సు పొందండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. బాప్తిస్మం అనేది సియోను ప్రార్థనా మందిరం సంఘములో ఒకవేళ సభ్యుడిగా ఉండడానికి నీకు అవకాశం ఉంటుంది. సభ్యుడిగా నువ్వు కనబడతావేమో, కానీ బాప్తిస్మం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు, బాప్తిస్మం నిన్ను శుద్ధీకరించదు. నిన్ను పరలోకానికి తీసుకెళ్లేవాడు క్రీస్తు, నిన్ను శుద్ధీకరించేది క్రీస్తు యొక్క రక్తము, ప్రతి దినము కూడా నిన్ను పవిత్రపరిచేది దేవుని యొక్క వాక్యము. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, పరలోక రాజ్యములో అర్హత సంపాదించాలి అంటే ఏంటి అర్హత? మీరు మారు మనస్సు పొందండి. ఈ 4 సువార్తలు మీరు చూస్తే ఎన్ని బోధలు చేశాడో యేసయ్య పరలోక రాజ్యం గురించి, ఎన్ని ఉపమానాలు ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ధ్యానం చేసుకుంటాము. కాబట్టి ప్రభునందు ఆత్మీయులరా, యేసయ్య చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం పరలోక రాజ్యం గురించే. కొండ మీద ప్రసంగంలో కూడా మొట్టమొదటి పదం ఏం ఉపయోగించాడు అంటే పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారిదే పరలోక రాజ్యము అన్నాడు. మీరు చదవండి ఒకసారి 5వ అధ్యాయములో 3వ వచనములో. గత వారంలో ఈ మాటలు మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఆత్మ విషయంలో దీనులంటే ఏంటో గత వారంలో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఇక దాని గురించి ఎక్కువసేపు నేను చెప్పను. ఇక రెండవదిగా 4వ వచనములో ఏమన్నాడు అంటే దుఃఖపడువారు ధన్యులు, వారు
ఓదార్చబడుదురు. అంటే దుఃఖం అనేది శరీర సంబంధమైన దుఃఖము కాదు. ఆ విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో మీకు తెలియజేశాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నది, రెండవది లోక సంబంధమైనటువంటి దుఃఖము కూడా ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సును కలుగచేయును అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ఏడుపు, మన బాధ, మన దుఃఖము దేనికి సంబంధించినదై ఉండాలి అంటే పరిచర్యకు సంబంధించినదై ఉండాలి, ఆత్మీయతకు సంబంధించినదై ఉండాలి, దేవుని మందిరానికి సంబంధించినదై ఉండాలి, లేదా క్రీస్తు యొక్క సంఘమునకు పరలోక రాజ్యమునకు సంబంధించినదై ఉండాలి. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఏంటి ఆమె ఏడుపు? కొడుకు కావాలని ఏడుస్తూ ఉంది. కానీ ఆ ఏడుపు నన్నేదో చూస్తాడు, నాకేదో కట్నం వస్తుందని కాదు. దేవుని మందిరములో దీపాన్ని వెలిగించడానికి పురుషులు ఎవరు కూడా లేరు. ఏలి కనులు మందగించాయి, ఏలి కుమారులు దుర్మార్గులైపోయారు. షిలోహు మందిరానికి రావడానికి ప్రజలకు అసహ్యం వేస్తూ ఉంది. దేవా, నాకు గాని ఒక కొడుకునిస్తే ఆ కొడుకును నీ మందిరములో నీ పరిచర్య కొరకు పెంచుతానయ్యా అని ఆమె ఏడుస్తూ ఉంది. మన దుఃఖము, మన బాధ ఆత్మ సంబంధమైనదై ఉండునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏలి కుమారులు, 2 కుమారులు, అందులో ఫీనెహాసు భార్య ఆమె చనిపోతూ కూడా ఒకవైపున భర్త చనిపోయాడు అనే వార్త, ఇంకో వైపున మామ చనిపోయాడు అనే వార్త, ఇంకో వైపునేమో అమ్మ నీకు కొడుకు పుట్టాడు అనే సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ ఆనందం కంటే, భర్త మామ చనిపోయారు అనే బాధ కంటే ఆమెలో ఉన్న ఒక బాధ ఏంటో తెలుసా? అయ్యో, దేవుని మందసము పట్టబడింది. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి దేవుని ప్రభావము, దేవుని మహిమ వెళ్ళిపోయింది, దేవుని అభిషేకం వెళ్ళిపోయింది. అంటే చనిపోతూ కూడా ఆమె దుఃఖము దేనికి సంబంధించినది అంటే దేవుని యొక్క మందిరానికి సంబంధించినది. కాబట్టి ఆత్మ సంబంధమైన దుఃఖాన్ని కలిగి ఎవరైతే ఉంటారో, ప్రభు అన్నాడు కదా, వారు ఓదార్చబడుదురు. ఎప్పుడైనా ఆత్మ సంబంధంగా నువ్వు దుఃఖపడ్డావా? దేవుని వాక్యం సరిగా చదవలేకపోతున్నాను, ఆత్మీయతలో నేను ఎదగలేకపోతున్నాను, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడలేకపోతున్నాను, ప్రభు సన్నిధిలో సరిగా గడపలేకపోతూ ఉన్నాను, అయ్యో నేను మందిరానికి వస్తున్నాను, నా భర్త సరిగా మందిరానికి రావడం లేదు, లేదా నా భార్య, నా పిల్లలు మందిరానికి రావడం లేదు అనేటువంటి ఆత్మ సంబంధమైన బాధ నువ్వు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 136వ వచనాన్ని మనం చదువుకుంటే భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 136వ వచనములో నుండి చదువుకుందాం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది. ఆమె చెప్పండి గట్టిగా. దేనికట ఈయన ఏడుపు? అదే ఎవరో జనులే. ఏ జనులో? దేవుని యొక్క సంఘం లేదా దేవుని యొక్క సమాజం. అయ్యో, మందిరానికి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, ప్రభు సన్నిధిలో గడుపుతున్నారు, కానీ నీ జనులు ధర్మశాస్త్రమును అనుసరించలేకపోతున్నారు, దేవుని వాక్య ప్రకారముగా జీవించలేకపోతున్నారు అనే బాధతో ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. మామూలు ఏడుపు కాదు, ఆయన ఏడుపట ఏరులై పారుతూ ఉన్నదట. ఏరులై పారడం అంటే ఓ పెద్ద నదైందని కాదు, దాని అర్థం ఏమిటంటే అక్షరార్థంగా కాదు, కానీ అట్లా అలంకారకృతంగా వ్రాశారు. అంటే అంతగా ఏడుస్తున్నాడు, అంతగా కన్నీరు కారుస్తున్నాడు. ప్రార్థనలో నువ్వు ఏడ్చావు అంటే 99% అది ఏదో నీకు సంబంధించినదై ఉంటుంది వ్యక్తిగతంగా. అవునా కదా? ప్రార్థనలో ఎక్కువగా నువ్వు ఏడుస్తున్నావు అంటే వ్యక్తిగతంగా ఏదో నీ అవసరమో, నీ భర్త అవసరమో, లేకపోతే బలహీనత గురించో, ఏదో సమస్య గురించో 99% వ్యక్తిగతమైనటువంటి వాటి కొరకు మనం ఏడుస్తాం. కానీ బైబిల్లో కీర్తనకారుడు దేనికోసం ఏడుస్తున్నాడు అంటే, అయ్యో జనులు నీ ధర్మశాస్త్రమును వారు అనుసరించలేదు కాబట్టి వారి విషయమై నాకు దుఃఖము ఏడుపు వస్తుంది అన్నాడు. ఇంకా బైబిల్లో మీరు చదువుకుంటే కీర్తనలో 38వ కీర్తనలో 4-5 వచనాల్లో రాయబడినటువంటి మాట. 38వ కీర్తన 4వ వచనమును 5వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నా దోషములో నా తల మీదుగా పొర్లిపోయినవి
నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. ఇక్కడ రాయబడిన మాట, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగినటువంటి నా గాయములో దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా కూడా దుఃఖాక్రాంతుడనై నేను సంచరించుచున్నాను. ఇక్కడ దావీదు దేని గురించి ఏడుస్తున్నాడు అంటే, తాను చేసినటువంటి పాపము గురించి ఆయన ఏడుస్తున్నాడు. దేనికోసం? తాను చేసినటువంటి పాపము విషయంలో పశ్చాత్తాపపడుతూ కీర్తనాకారుడు ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి మన దుఃఖము దేనికి సంబంధించినదై ఉండాలి అంటే, అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. ఇక్కడ యేసయ్య చేసినటువంటి ప్రసంగంలో రాయబడిన మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. బైబిల్లో కొత్త నిబంధనలో కూడా మీరు చూస్తే ఒక భక్తుడు ఏడ్చాడండి ఇట్లాంటి విషయం గురించి. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు? ఎందుకంటే నా శరీరముతో నేను ఏదైతే వద్దనుకుంటున్నానో అదే కావాలి అంటుంది, ఏదైతే కావాలనుకుంటున్నానో అది వద్దు అనిపిస్తూ ఉంది. అంటే ఈ శరీరము నా మాట సరిగా వినడం లేదు కాబట్టి అయ్యో నేనంత దౌర్భాగ్యుడను అని శరీర సంబంధమైన వాటి కోసం పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు. అంటే శరీర సంబంధమైనటువంటి ఆ పాప స్వభావం ఏదైతే ఉందో దాని విషయంలో ఆయన ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మీకంగా మనం దుఃఖపడినప్పుడు దేవుని చేత మనము ఓదార్చబడతాం. ఇక ఆ తర్వాత 5వ అధ్యాయములో 5వ వచనములో, మత్తయి శుభవార్త మూసేశారా? ఈ ఎర్రదారం ఉంది చూసారా బైబిల్లో, దాన్ని అట్లా ఉంచండి. మనం ఎక్కడైతే ధ్యానం చేస్తున్నామో అక్కడితో ఎండింగ్ అట్లా ఉంచితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్లో మరలా అక్కడికి రావచ్చు వెంటనే. ఆ దారం ఎర్రదారం ఉంచండి అక్కడ. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మన భారతదేశ స్వాతంత్ర్యానికి పునాదులు వేసినటువంటి ఒక వచనం ఏమిటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మహాత్మా గాంధీ గారు చూసారా, ఆయన రోజు బైబిల్ చదివేవాడట, యేసుక్రీస్తు బోధలు ఇవన్నీ కూడా డైలీ చదివేవాడట. కాబట్టి ఈ మాట ఆయనకు బాగా ఇష్టమైన మాట. మహాత్మా గాంధీ గారికి చాలా బాగా ఇష్టమైనటువంటి మాట ఏమిటంటే, సాత్వికులు ధన్యులు. అంటే సాత్వికముతో ఉంటే యేసయ్య బోధ చేశాడు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటాము అని. అలాంటి సాత్వికముతో నా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావచ్చు అని చెప్పి ఈ మాటను పట్టుకొని ఇది ఆయన ఫాలో అయ్యాడట. సాత్వికముతో యేసయ్య చెప్పినటువంటి బోధ అక్షరాలాది నెరవేర్పు జరిగింది. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు ఏం స్వతంత్రించుకుంటారట? భూలోకం కాకపోయినా కనీసం నీ కుటుంబాన్నైనా నీవు స్వతంత్రించుకుంటావు, నీ ఉన్నటువంటి సమాజాన్నైనా నీవు స్వతంత్రించుకుంటావు. దేని విషయంలో? సాత్వికం నీవు కలిగి ఉంటే. సాత్వికులు అంటే ఎవరు? చాలాసార్లు నేర్చుకున్నాం కదా. సాత్వికులు అంటే ఎవరు? కోపం. అసలు భూమి మీద కోపం లేనివాడు ఎవడైనా ఉంటాడా? మీరు చెప్పండి. మనిషిగా పుట్టినోడు ఏమంటాయి మిమ్మల్ని? మహాత్మా గాంధీ గారికైనా కోపం ఉండే ఉంటుంది నాకు తెలిసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చీటికి మాటికి కోపపడరు. బైబిల్లో సాత్వికులు అంటే ఈ మాట ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో సాత్వికులు అనబడిన వారు ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళు ఎప్పుడైనా కోపపడ్డారా అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు సాత్వికులుగా పిలువబడ్డారు. ఎవరెవరు చెప్పండి ఒకసారి. ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఉస్సు అంటున్నారు, ఏం అర్థం కాలే అమ్మా. సాత్వికుడు అని పేరు పెట్టబడింది వారికి. సరే మీకు క్లూ ఇస్తా. పాత నిబంధనలో ఒక ఆయన, కొత్త నిబంధనలో ఒక ఆయన. కొత్త నిబంధన కాబట్టి పౌలా, రైట్, జాషువా చెప్పాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయనే అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట మనం మర్చిపోతాంలే, మనకు పై మాట గుర్తుంటుంది. ఏంటది? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. తర్వాత
నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని మీరు నేర్చుకొనుడి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సాత్వికులు అని బైబిల్లో పిలువబడిన వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, క్రీస్తు ద్వారా కృప ఇవ్వబడింది. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వములో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషేను దేవుడు పంపాడు. పాపములో లోకములో మగ్గిపోయేటువంటి తన ప్రజలను విడిపించడానికి తానే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మోషే సాత్వికుడే, యేసుక్రీస్తు కూడా సాత్వికుడే. అంటే నేనేమనుకున్నానంటే సాత్వికుడు అంటే అస్సలు కోపం లేనివాడు అని నేను కూడా అలాగే అనుకున్నాను, అలా బోధించా చాలా సందర్భాల్లో. కానీ మోషే ఎప్పుడైనా కోపపడ్డాడు అంటే కొన్ని సందర్భాల్లో కోపపడ్డాడు. సరే, కొత్త నిబంధనలో యేసయ్య గురించి రాయబడింది కదా, యేసయ్య ఎక్కడైనా కోపపడ్డాడా అంటే ఆయన కూడా కోపపడ్డాడు. కాకపోతే కోపపడ్డాడు కదా అని చీటికి మాటికి కోపపడితే కొంతమంది ఉంటారండి, అందరితో బాగానే మాట్లాడతారు. పిల్లల దగ్గరకు వచ్చాడు, మమ్మీ డాడీ అవతల పో అంటారు. అందరితో బాగానే మాట్లాడి వస్తావుగా. ఏమంటే పిల్లల దగ్గరకు వస్తే ప్రేమగా దగ్గర తీసుకోవడమో లేకపోతే వారితో మాట్లాడడమో ఏదో శత్రువును చూసినట్టుగా పిల్లలు. అందుకొరకు ఇందాక పిల్లలు చెప్పారు కదా, ఏదో పెట్టి చెప్పారు ఇందాక. పిల్లలు ఉన్నారాడా? వాళ్ళ పని అయిపోయింది, డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయారా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షల వారిని మీరు, ఇంకో చోట ఉంది, పిల్లలను మీరు నిష్ఠుర పెట్టవద్దు అని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి అంటే కోపం అనేది ఏదైతే ఉందో ఎప్పుడు కోపపడాలో ఎరిగి ఉంటాడు సాత్వికుడు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు ఏ విషయాల్లో కోపపడతాడు అంటే ఆత్మ సంబంధమైన విషయం అయితేనే కోపపడతాడు. అది లోకానికి సంబంధించినదైతే అసలు కోపం రాదు. అతడే సాత్వికుడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, ఇప్పుడు మోషే గారు ఉన్నాడండి. ఒక సందర్భంలో కోరాహు, అబీరాము, దాతాను అనబడిన వారు ఏం చేశారంటే కొంతమందిని వెంబడేసుకొని, నువ్వే పెద్ద నాయకుడువా, మేము కూడా నాయకులమే, మేము కూడా లీడర్లుగా ఉంటాము అని మోషే మీద తిరుగుబాటు చేశారండి. దైవజనుడైనటువంటి మోషే గారి మీద తిరుగుబాటు చేశాడు. మోషే అప్పుడు ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత రోజు ఇక దేవుడు ఏం చేశాడు అంటే మోషే చెప్పాడు దేవునికి, ఇలా ఇలా చేయమని చెప్పినప్పుడు, ఇదిగో దేవుని పక్షంగా ఉన్న వారందరూ ఈ వైపుకు రండి అన్నాడు, వారి పక్షంగా ఉన్న వారందరూ ఆ వైపుకు రండి అన్నాడు. కోరహు కుమారులు ముందు కోరహు వైపునకు వెళ్ళిపోయారట. కానీ తర్వాత వారు ఏమర్థం చేసుకున్నారు అంటే ఈ తండ్రి పక్షంగా కాదు, పరలోక తండ్రి పక్షంగా ఉండాలి. ఎందుకంటే మమ్మల్ని కన్నటువంటి తండ్రి దైవజనుడిని వ్యతిరేకించాడు, దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవుని సంఘమునకు దేవునికి విరోధిగా ఉన్నాడు. కాబట్టి మేము మీ పక్షంగా ఉండమని చెప్పి కోరహు కుమారులు ఎటువైపునకు వచ్చారు అంటే దైవజనుడి పక్షంగా వచ్చారట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఈ రెండుగా డివైడ్ అయిందో భూమి నోరు తెరచి ఆ ముగ్గురిని, వారి సంబంధులందరినీ కూడా మింగివేసినట్లుగా, బతికొండగానే పాతాళానికి పోయిన వారు, బైబిల్లో బతికొండగానే పరలోకానికి పోయిన వారు ఇద్దరు ఉన్నారు. ఎవరు? హానోకు, ఏలియా. బ్రతకొండగానే పాతాళానికి పోయిన వారు ఎవరు అంటే వీళ్ళే. ఎవరు? కోరహు, దాతాను, అబీరాము. ఆ తర్వాత వారికి సంబంధించిన వారందరూ కూడా భూమి తన నోరు తెరచి వారిని మింగివేసెను అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో కూడా కోపం రాలేదండి. ఇంకో సందర్భంలో మోషే గారు భార్య సిప్పోరానా? బైబిల్లో ఒకే పేరుతో కొంతమంది ఉంటారు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఒకే పేరుని కాదులే కానీ మోషే గారి భార్య పేరు సిప్పోరా, అంతేనా? సిప్పోరా. బైబిల్లో కొత్త నిబంధనలో సపీరా అనే పేరు ఉంది. సపీరైనా, అననీయా, సపీరా, రైట్. మీరు కన్ఫ్యూజన్ కావద్దు. సిప్పోరా మోషే గారి యొక్క భార్య సిప్పోరా. మరి ఈమె చనిపోయిందా లేకపోతే వెనక్కి తిరిగిపోయిందా ఏదో మనకైతే తెలియదు. కానీ ఈ మోషే గారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే కూషు దేశానికి సంబంధించినటువంటి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. ఎవరిని? అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి కోపం ఎవరికి? అహరోను, మిర్యాము. పెళ్లి చేసుకున్నందుకు కోపమా లేకపోతే మాకంటే చిన్నవాడయ్యుండి కూడా మా మీద పెత్తనం చేస్తున్నాడనే కోపమా అంటే అక్కడ క్లియర్గా అర్థమైంది. అతడు పెళ్లి చేసుకున్నాడు కానీ దాని గురించి మాట్లాడకుండా ఏమన్నారు తెలుసా? నువ్వు ఒక్కడివే నాయకుడు అనుకుంటున్నావా?
నువ్వు ఒక్కడవే దర్శనాలు చూస్తావా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాకు అభిషేకం ఉంది, దేవుడు మాతో కూడా అంటే సందొచ్చింది కాబట్టి దానిని ఆసరాగా తీసుకొని ఇక నానా మాటలు అంటూ ఉన్నారట, నానా మాటలు అంటూ ఉన్నారు. జాగ్రత్త గమనించండి, ఆ విషయంలో కూడా మోషే మౌనంగా ఉన్నాడు. బయట వారు విమర్శించి తిరగబడ్డారు అంటే ఒక అర్థం ఉందండి, కానీ సొంత అక్క ఆ తర్వాత సొంత అన్న మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ టైంలో కూడా మోషే ఎలా ఉన్నాడు అంటే చెప్పండి, మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. తర్వాత విషయాలు మీ అందరూ కూడా తెలుసును. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే భూమి మీద ఉన్న వారందరూ కూడా మిక్కిలి సాత్వికుడుగా ఎంచబడ్డాడు మోషే. కానీ ఒక్కసారి భయంకరమైనటువంటి బీపీ పెరిగిపోయిందండి. ఏ విషయంలో అంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు. కొన్ని రోజులు అవుతా ఉంది. ఈ నేల మీద ఉన్నటువంటి కొండ కింద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు. ఏమండి, ఇది ఎంత విచారకరమైన మాట. ఒక దైవజనుడు అభిషేకించబడిన వాడు అక్కడ వరకు వారిని నడిపించాడు కదా, వీళ్ళ మాటల్లో కూడా తేడా ఎలా వచ్చేసింది? ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు అంటే కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు ఏమంటారు అంటే చిన్న ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మీ అయ్యగారికి తెలియదా? మీ అయ్యగారట. మరి నువ్వెవరు? ఏమండి, కొన్ని సందర్భాలు వాడుతూ ఉంటారు ఈ మాట కదా, మీ అయ్యగారు, మీ అయ్యగారు. మరి నువ్వు అమ్మా ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు అన్నారు. సరే, ఈ కొండ కింద వీరందరూ కూడా అహరోను చెప్పాడు కదా, అరే బాయ్ మీరందరూ కూడా దేవుడు కావాలన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకురండి రా అన్నారు. పోగరుతో ఆ బంగారాన్ని కరిగించి ఏం చేశాడు అంటే ఇంత పొడుగు మూతి, 2 చెవులు, 4 కాళ్ళు, ఒక తోక పెట్టి ఒక దూడను తయారు చేసి ఇగో రా మీ దేవుడు అన్నాడు. ఏమన్నాడు? ఒక దూడను తయారు చేసి ఇదిగో మీ దేవుడు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? రేపు యెహోవాకు పండుగ అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా అసలు? అహరోనుకు తయారు చేసింది దేన్ని? దూడను తయారు చేశాడు. మళ్ళీ పండుగ ఎవరిదట? రేపు యెహోవాకు పండుగ అన్నాడు. ఇక ఆ దూడ ముందండి డాన్సులు వేయటం, జనులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, కేకలు వేయడం, అట్లాంటి భయంకరమైన దుస్థితులకు వచ్చారు. ఐగుప్తు నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఇదే, ఏంటది? ఈ దూడ ఇదే అని గంతులు వేస్తూ ఉంటే రోషము కలిగిన దేవునికి కోపం వస్తారాదా? దేవునికే కాదు, అక్కడ దేవుడు ఒక మాట వాడాడండి మోషేతో, మోషే నీ జనులు చెడిపోయారు అన్నాడు. ఏమన్నాడు? అసలు ఎంత తేడా వచ్చిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బాధపడతా ఉంటే ఆ బాధ దేవుడు ఏం చేశాడంటే చూశాడట, వారి ప్రార్థన విన్నాడట. మోషేతో ఎక్కడో మిద్యాన్ అరణ్యంలో ఉంటే మాట్లాడుతూ ఏమన్నాడు? నా ప్రజల బాధ నేను చూచి తిని అన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ ప్రజలు చెడిపోయారు, నీ ప్రజలు చెడిపోయారనగానే మోషే కొండ దిగి వచ్చాడు. అదంతా చూడగానే బీపీ పెరిగిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాక దేవుడు స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఆ రాతి పలకలో విరగొట్టాడట, పడేశాడు. ఆ దూడ మీదకి విసిరేశాడు. ఆ దూడను తుత్తునీలుగా చేశాడు. చివరికి అదే మంటలో వేసి దాన్ని బూడిదగా మార్చేసి ఆ బూడిద వాళ్ళతో తాగించాడట. ఎవరైతే ఆరాధించారో దాన్ని తాగించాడో. అంత భయంకరంగా కట్టలు తెంచుకుపోయింది మోషే గారి యొక్క కోపము. సాత్వికుడే, కానీ ఏ విషయంలో కోపపడ్డాడు అంటే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కోపగించుకున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. సంఖ్యాకాండములో 12వ అధ్యాయములో 3వ వచనములో మీరు చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే సాత్వికుడు అనగా ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో ఎరిగి ఉంటాడో. అర్థమవుతుందా? సాత్వికుడు అంటే ఎవరు? ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో ఎరిగి ఉంటాడు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, హోంవర్క్ చేయలేదన్నో కోపగించుకోవాలి, మంచిదే, పిల్లలను శిక్షలో పెంచాలి, మంచిదే. ఇంట్లో ఏదైనా ఒకవేళ చిన్న గ్లాస్ పగలు కొట్టాడు అనుకోండి, అబ్బో అసలు ఆ రోజంతా ఏదైనా చిన్న పొరపాటు చేశాడు అనుకోండి, ఆ రోజంతా చదువుతావు కదా, కానీ ఎప్పుడైనా ప్రార్థన చేయలేదని, వాక్యం చదవలేదని, దేవుని సన్నిధిలో గడపలేదని, మందిరానికి రావట్లేదని, ఆత్మీయతలో ఎదుగుదల లేదని ఎప్పుడైనా గద్దించావా? ఏమన్నా ఎప్పుడైనా కోపపడ్డావా? ఆ విషయంలో కోపాలు రావు, కానీ లోక సంబంధమైన వాటి విషయంలో మాత్రం
ఎంత కోపగించుకుంటామో. సాత్వికులు అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో ఎరిగి ఉన్నవాడు సాత్వికుడు. యేసుక్రీస్తు వారు కూడా శిలువ మీద ఆయన ఉన్నప్పుడు శిలువకి ఎక్కడానికి ముందుగా కాండ్రించి తూ అని ఉమ్మివేశారు ముఖం మీద. కనీసం తూ అని ఉమ్మివేస్తే తుడుచుకోవడానికి మనకు చెయ్యిలా ఉంటుంది, కానీ ఆయన 2 చేతులు కట్టేశారండి. 2 చేతులు కట్టివేశారు, ముఖం మీద తూ అని ఉమ్మివేశారు, పిడిగుద్దులు గుద్దుచూ ఉన్నారు. అయినప్పటికీ తను కొట్టువారికి తన వీపును ఆయన అప్పగించాడు. హేళన చేస్తున్నారట. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా అని హేళన మాటలు పలుకుతున్నారు. అయినా యేసయ్య ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంతగా దీనత్వాన్ని కనపరిచాడు. కానీ ఒక విషయంలో అండి, కొరడా పట్టుకొని యేసయ్య ఏం చేశాడో తెలుసా? దేవాలయములో వ్యాపారం చేసేవారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాడట. మీరు చదివితే బలిపీఠాలని విర్రగొట్టాడట. ఏం చేశాడు? పడద్రోశాడండి. అక్కడున్న బలిపీఠాలు వారు ఏర్పాటు చేసినవన్నీ కూడా పడద్రోశాడు. అక్కడున్న సామాన్లన్నీ చంద్రబందర చేశాడు. ఒక్కడు యేసయ్య. అక్కడ దాదాపుగా 20-30 మంది ఉన్నారు. అంతమంది ఉన్నా ఈయన కోపాన్ని చూసి తట్టుకోలేకపోయారట. ఈయన కోపాన్ని చూసి ఈయనంటే ఇలా చేస్తున్నాడు అని తట్టుకోలేకపోయారు. అవన్నీ చంద్రబందరుగా పడవేసి కొరడా పట్టుకొని దేవాలయంలో వ్యాపారం చేసేవారిని ఏం చేశాడు? బయటకు వెళ్ళగొట్టాడు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అదేంటి దేవాలయంలో వ్యాపారం ఏంటి అనుకుంటారేమో. దేవాలయంలో వ్యాపారం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మన ఊర్లో తిరణాలు జరుగుతుంది చూసారా? తిరణాలు జరిగినప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరికాయల వేలం పాట వేస్తారా? కొబ్బరికాయల వేలం పాట అంటే ఇక ఆ పాట తీసుకున్నోడే ఆయనే అమ్మాలి. వేరే వాళ్ళుగా కొట్లలో అమ్మకూడదు. ఆయన ఏ రేట్ ఫిక్స్ చేస్తాడో ఆ రేటే అమ్మాలి. ఆ కొనుక్కొని అక్కడ ఆ రేటు కొనుక్కొని అక్కడ ఏం చేస్తారు? తీసుకెళ్తూ ఉంటారు. అలాగే అక్కడ దేవుని మందిరంలో కూడా ఎవరైనా పాపం చేసినప్పుడు ఒక పావురాన్నో లేకపోతే ఒక గొర్రె పిల్లనో వారు ఏం చేస్తారంటే వారి స్తోమతకు తగ్గట్లుగా దానిని వధిస్తారు వారి యొక్క పాప క్షమాపణ కొరకు. వీళ్ళు ఏం చేశారు? పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు ఉన్నారు చూసారా? ఈ ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడి నుంచో తెచ్చింది కాదు, మందిరములో మేము ఏదైతే అమ్ముతామో అది మాత్రమే మీరు తీసుకెళ్ళాలి, ఇక్కడే కొనాలి. గొర్రెపిల్ల 5,000 అనుకోండి, వీళ్ళు 10,116. ఎంత? ఖచ్చితంగా ఇక్కడే కొనుక్కోవాలి. బలి అర్పించకపోతే పాపక్షమాపణ లేదు. అంటే బీదల దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు? దోచుకుంటున్నారు. ఇంకా రూకలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారట. రూకలు అమ్మే వాళ్ళు అంటే ఎవరైనా అమెరికా వ్యక్తి మన భారతదేశం వచ్చాడు అనుకోండి, ఆయన డాలర్లో డబ్బులు ఇక్కడ జల్లవు. మరి ఏం చేయాలి? డాలర్ను రూపాయల్లోకి మార్చుకోవాలి. కొన్ని ఉంటాయి అట్లాంటివి, అవి మీకు తెలుసు కొంతమందికి. అలాగే వేరే దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులు ఉన్నారు చూసారా? వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన డబ్బులు ఉండవు కాబట్టి అక్కడికి రాగానే వాళ్ళు ఏం మార్చుకోవాలి? రూకలు మార్చుకోవాలి. కాబట్టి అది కూడా ఎక్కడ పెట్టారు వీళ్ళు? మందిరంలో. ఇప్పుడు మందిరం అంతా ఏమైపోయిందంటే వ్యాపారపు స్థలముగా మార్చబడింది. అది చూసిన యేసయ్య ప్రాణం తరికిపోయి కొరడా పట్టుకొని అన్ని చిందరబందరగా చేసి ఏమన్నాడు తెలుసా? ఇది సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును, ఇది దేవుని ఇల్లు. కానీ మీరు దాన్ని ఎలా మార్చేశారు? దొంగల గుహగా మార్చారు. అంటే యేసయ్య కోపం కూడా దేనికి సంబంధించిందంటే అది ఆత్మకు సంబంధించినది. అంటే దేవుని యొక్క పరిచర్యకు, దేవుని మందిరానికి సంబంధించినది. సాత్వికులే అసలు కోపం రాదు, కానీ ఏ విషయంలో కోపడతారో? సంఘం పాడైపోతుంది, దేవుని మందిరం పాడైపోతుంది, లేకపోతే సంఘం చిన్న భిన్నమైపోద్ది. ఆత్మ సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో సాత్వికుడు కోపగించుకుంటాడు. అంటే ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించకూడదో ఎరిగి ఉన్నవాడు సాత్వికుడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక ఆ తర్వాత కింద వచనాల్లో మనం చదువుకుందాం. 5వ అధ్యాయములో 6వ వచనముల నుండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేని కొరకట? అందరు చెప్పాలి. దేని కొరకు ఆకలి? నీతి కొరకు. ప్రార్థించమని చెప్పలేదు యేసయ్య. ప్రార్థించడం తప్పు కాదు. అయ్యా నేను పరిశుద్ధత కలిగి ఉండాలి, నేను నీతి కలిగి ఉండాలి అని ప్రార్థించడం తప్పు కాదు. కానీ యేసయ్య చెప్పిన బోధ జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ప్రార్థించడం కంటే నీవే ఆకలి దప్పులు కలిగి ఉండాలి అన్నాడు. అర్థమవుతుందా? పరిశుద్ధత కొరకు నీవే ఆకలి దప్పులు అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఇప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి ఆహారం ఏదైతే ఉందో సాధారణంగా మనం పూజిస్తాం, ఆహారం పూజిస్తాం కదా, నీళ్లు మనం తాగుతాం. అయితే అదే అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేసేవాడికి ఆహారం లేదు, నీరు లేదండి. ఒక 3-4 రోజులు అవుతూ ఉంది, పూర్తిగా నెరసిల్లిపోయాడు. అయితే వాడి దగ్గరకు 1 లీటర్ బాటిల్ తీసుకెళ్ళాం. వాడు పెద్ద ధనవంతుడు, ఒంటి నిండా బంగారం ఉంది, కోటీశ్వరుడు. అయితే 1 లీటర్ బాటిల్ మనం తీసుకెళ్ళి ఈ లీటర్ బాటిల్ వచ్చేసి ₹1 కోటి అన్నాం అనుకోండి, ఏమండోయ్, లీటర్ బాటిల్ వచ్చేసి ₹1 కోటి అన్నాం అనుకోండి, కొనుక్కుంటాడు కొనుక్కోడా? ఎందుకంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ప్రాణం పోయాక ఇంకేం చేసుకుంటాడు? ఎడారిలో ఉన్నాడు, నీళ్లు దొరకటం లేదు, ప్రాణం పోయాక ఇంకేం చేసుకుంటాడు ధనాన్ని? కాబట్టి ఎంత విలువైనదైనా సరే ఆ నీటిని ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు. అది నీతి కొరకట్ట మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆకలి దప్పులు గలవారమై ఉండాలి. అంటే ఎంత వేదనైనా, ఎంత ఖర్చు అయినా, ఎంత శ్రమ అయినప్పటికీ పరిశుద్ధత కలిగి నీతిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తా. కొంతమంది ప్రార్థన చేస్తారు, మంచిదే, మరి ఎందుకొరకు పరిశుద్ధతగా జీవించలేకపోతున్నావు అంటే నీ వంతు ప్రయత్నం నీవు చేయలేకపోతున్నావు. కొంతమంది తాగుతారు, బాగా తాగి నేను మానేటట్టుగా ప్రార్థన చేయండి. కానీ నువ్వు చేసావు ఎప్పుడైనా ప్రార్థన? అయ్యా ఇది మానుకోవాలి అనుకుంటున్నాను, నీ శక్తి నాకు కావాలి. ఇది మానుకోవాలి అనుకుంటున్నాను, నీ అభిషేకం నాకు కావాలి. అంటే నీతి కొరకు నువ్వేం కలిగి ఉండాలి చెప్పండి? ఆకలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? తృప్తిపరచబడుదురు అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మీకు ఒక రెఫరెన్స్ చదివిస్తాను. 1 యోహాను పత్రిక, 5 నిమిషాలు ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో నుండి దేవుని వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. ఏం గైకొనాలట? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఒకవేళ ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరు? అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. ఇక 6వ వచనములో ఏమన్నాడు అంటే, నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తాను కూడా నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను అని ఎవడైతే చెప్పుకుంటాడో అతడు దేవుని ఆజ్ఞలన్నీ కూడా అనుసరించడానికి, గైకొనడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవదిగా, యేసయ్య నాలో ఉన్నాడు అని ఎవడైతే చెప్పుకుంటాడో యేసయ్య వలె జీవించడానికి అతడు ప్రయత్నం చేస్తాడు. అసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా, నీకు ఆకలి దప్పులే లేకుండా, నీ వంతుగా అయ్యా నేను ఇందులో నుండి బయటపడాలనుకుంటున్నాను అని దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను అయ్యా, ప్రార్థన చేయడంలో తప్పులేదు. కానీ ముందు నీతి కొరకు నీకేముండాలి అంటే ఆకలి, చెప్పాలి గట్టిగా, దప్పిక. నువ్వు అలాగున కలిగి ఉన్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట, వారు తృప్తిపరచబడతారు. చివరిగా ఒక్క మాట చెప్పినట్టు ముగించేస్తా. ఏమండి, బోరు కొడుతుందా? యేసయ్య బోధ మీకు బోరు కొట్టిందంటే దేవునికి స్తోత్రం. ఇది నా బోధ కాదు, యేసయ్య చేసిన బోధే మీకు చెప్తున్నా. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగం. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఈ బోధలు కనుమరుగైపోయా. యేసయ్య బోధ పక్కన పెట్టేశాం. ఇప్పుడంతా ఏ బోధ అయిపోయిందంటే, ఇప్పుడు మోషే ఆయన ఐగుప్తులోనికి పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడు? తన అద్భుతాలన్నీ కూడా చూపించి అక్కడున్న ప్రజలను దీవించి, ప్రజలారా మీకు ఏం పర్వాలేదు, దేవుడున్నాడు, నైలు నదిలో చేపలు బాగుంటాయి, ఐగుప్తు దేశంలో ఉన్న కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారాలు అన్నీ కూడా బాగుంటాయి, ఇక్కడే మీరు ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పడానికి వెళ్ళాడా? మరి ఎందుకు వెళ్ళాడమ్మా? ఐగుప్తుల నుండి లాక్కొచ్చి అరణ్యంలో పడేయడానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఐగుప్తులో నుండి బయటకు తీసుకురావడానికి. యేసయ్య చేసింది అదే, పాపములో నుండి బయటపడేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ రోజులో బోధలు ఎలా ఉన్నాయి? యేసయ్య బోధ కనుమరుగైపోయింది. వచ్చేవారు నేర్చుకుంటాంలే. ఆయన బోధ మనం చూస్తే అసలు ఇది ఉగ్రవాదమా లేకపోతే యేసయ్య చెప్పిన బోధేనా అన్నట్టుగా ఉంటాయి. కింద వచ్చిన వాళ్ళు మీరు చదువుకుంటే, నీ కన్ను అభ్యంతరపరిస్తే కన్ను బీకేసుకో, చెయ్యి అభ్యంతరపరిస్తే చెయ్యి నరికేసుకో. ఎవరి బోధ ఇది? చెప్పండి గట్టిగా. ఆయన కరుణామయుడు, దయామయుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో ఇది కూడా ఉంది. ఏంటది?
వచ్చే వారం మనం నేర్చుకుంటాంలే కానీ. కాబట్టి యేసయ్య బోధ జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం, ధ్యానం చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట చదవం 5వ అధ్యాయం 7వ వచనములో, కనికరము గలవారు ధన్యులు. ఏం పొందుకుంటారు? నువ్వు కనికరం చూపిస్తే, అమ్మా నువ్వు కనికరం చూపిస్తే ఎదుటి వ్యక్తి ఆడలా ఏం పొందుకుంటావు? కనికరమే పొందుకుంటావు. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పాడు యేసయ్య. మత్తయి శుభవార్త 18వ అధ్యాయంలో, నా వైపు చూడండి. యేసయ్య చెప్పిన ఒక ఉపమానం అంటే స్టోరీ, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పేవాడు. కొత్త నిబంధనలో చాలా ఉపమానాలు ఉన్నాయండి. అందులో ఒక ఉపమానం ఏమిటాయంటే, ఒక యజమానుడట ఒక దాసుడికి ఎంత ఇచ్చాడు అంటే సుమారుగా 3,60,00,000 రూపాయలు ఇచ్చాడట. ఎంత? 3,60,00,000. ఎందుకు ఆ సంఖ్య చెప్పాను అంటే 10,000 ధ్యానారములు ఇచ్చాడు అనే మాట రాయబడింది. ఒక ధ్యానారం వచ్చేసి 3,600. ఎంత? ఒక ధ్యానారము 3,600. అంటే ఎన్ని డబ్బులు ఇచ్చాడు చెప్పండి? 3,60,00,000. 3,60,00,000 ఇచ్చాడు. మీకు రెఫరెన్స్ కావాలంటే 18వ అధ్యాయము 21వ వచనం అందరూ చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వరకు ఉంటుందండి. చదవనక్కర్లేదు కానీ ఆ భాగాన్ని తీయండి, ఎందుకంటే బైబిల్ ఉందా అని నోరు తీసి చూస్తున్నారు నా వైపు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వచనం వరకు అందరు తీసారా? ఇప్పుడు నా వైపు చూడండి. రైట్. ఎన్ని ధ్యానారాలు ఇచ్చాడట ఆయనకు? 10,000 ధ్యానారములు అంటే ఎన్ని రూపాయలు? 3,60,00,000 రూపాయలు ఇచ్చాడు. వీడు చెల్లించలేకపోతున్నాడట. సరే యజమాని దగ్గరికి వెళ్ళాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే కొట్టించి జైల్లో వేశాడు కదా. కాళ్ళు పట్టుకొని ఏమన్నాడు అంటే, యజమానుడా నేను చెల్లించలేకపోతున్నాను ప్రస్తుతానికి, ఇంకెప్పుడైనా నేను చెల్లిస్తానులే, దయచేసి కొంచెం నాకు అవకాశం ఇవ్వవా అని అడిగితే, అప్పుడు యజమానుడు జాలేసి ఏమన్నాడు అంటే, సర్లే పోలేరా, నీ అప్పంతా కూడా క్షమించేస్తా ఉన్నాను, కాబట్టి ఇక నుంచి నువ్వు రూపాయి కూడా నాకు ఇవ్వనక్కర్లేదు, నిన్ను క్షమించాను, విడిచిపెట్టాను, వెళ్ళిపో అన్నాడట. ఎంత ఆనందంగా వస్తున్నాడో, ఎంత ఆనందంగా తిరిగి వస్తున్నాడో. వస్తూ ఉంటే వీడు ఎప్పుడో 5 సంవత్సరాల క్రిందట ఒక 50 రూపాయలు ఇచ్చాడట ఎవడికో. ఎంత? 50 రూపాయలు ఎందుకన్నాను అంటే, అక్కడ మీరు చదువుకుంటే ఎంత ఇచ్చాడు నాన్న? ధ్యానారమా 7వ వచనమా చూడండి ఒకసారి. 18వ అధ్యాయము మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 24 25లో ఉంటుంది చూడండి ఒకసారి. 28 అనుకుంటా. 28వ వచనములో, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 ధ్యానారములు అనే దగ్గర నెత్తి మీద 3వ నెంబర్ వేసి అక్కడ ఉంది, ఒక ధ్యానారం వచ్చి ఇంచుమించు ₹1/2 అట. ఎంత? ఒక ధ్యానారం ₹1/2. 100 ధ్యానారములు అంటే 100 ₹1/2 ఎంత? ₹50. అంతే కదా. ₹50 ఇచ్చాడట ఎప్పుడో 5 సంవత్సరాల క్రిందట. ఆడు కనపడ్డాడండి. వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని గొంతు పిసిగాడట. గొంతు పట్టుకొని ఏమన్నాడు తెలుసా? నా ₹50 ఇస్తావా తెస్తావా అన్నాడట. ఏమన్నాడు? నా ₹50 ఇస్తావా తెస్తావా అంటే, ఆడు కూడా ఈయన యజమానుడి దగ్గర అట్లా కాళ్ళ మీద పడ్డాడు. ఈ ₹50 తీసుకున్నాడు కూడా ఈయన కాళ్ళ మీద పడ్డాడట. అయ్యా నీ దండం పెడతా, ప్రస్తుతానికి నా దగ్గర లేవు, తర్వాత చెల్లిస్తానులే అంటే ఈడేం చేశాడో తెలుసా? లేదో నువ్వు చెల్లించే వరకు జైల్లో ఉండాల్సిందే అని చెప్పి వాడిని కొట్టి ఏం చేశాడో జైల్లో వేశాడండి. ఈ వార్త ఎవరో ఆ యజమానుడికి చెప్పారట. ఆ యజమానుడికి చెప్పగానే వీడిని పిలిపించాడు. ఏమ్రా, నేను నీకు ఎన్ని రూపాయలు మాఫీ చేశాను? 3,60,00,000 రూపాయలు మాఫీ చేశాను కదా. నేను నీ మీద ఎలా కనికరాన్ని చూపించానో నీవు కూడా అతని మీద ఆ రీతిగా కనికరాన్ని చూపించాల్సింది కదా. కనికరం లేకుండా వాడిని జైల్లో వేశావు, కాబట్టి నీవు ఏదైతే నాకు చెల్లించాల్సి ఉందో ఆ 3,60,00,000 రూపాయలు చెల్లించేదాకా నువ్వు జైల్లోనే ఉండు అని చెప్పేసి ఈయన తీసుకెళ్ళి ఏం చేశాడు? జైల్లోనే వేశాడు. చివరగా యేసయ్య ఒక మాట చెప్పాడండి. అక్కడ ఏమన్నాడు అంటే, మీలో ప్రతివాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియో ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? అర్థం కాకపోతే 10 సార్లు చెప్తా, మళ్ళీ చెప్తా. ఇక్కడ ఏమన్నాడు అంటే, మీలో ప్రతివాడు కూడా తన సహోదరుణ్ణి, బ్రాకెట్లో సహోదరి, ఎవరో సహోదరుడు సహోదరి ఎలా క్షమించాలట? చెప్పాలి గట్టిగా.
ఎవరికైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, అప్పుడప్పుడు కూర్చోబెట్టి మాట్లాడామనుకోండి, అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు సమాధానం పడండి అయ్యా మాట్లాడుకున్నట్ట రైతులాడు చెయ్యిడు తిప్పేసి అంటే ఏంటి, ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చావు కానీ హృదయపూర్వకంగా నువ్వు క్షమించలేదు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు అంటే ఆ వ్యక్తిని నువ్వు ఎలా క్షమించాలట, హృదయపూర్వకముగా ఒకవేళ క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అన్నాడు. ఏ ప్రకారం? రైట్, 3,60,00,000 పాపాలు అనుకుందాం. అసలు మీరు చెప్పండి, అసలు ఎన్ని పాపాలు యేసయ్య క్షమించుంటాడు? అమ్మా, ఒక 100 కోట్లు అయి ఉండో మిమ్మల్ని, ఆయనకంటే సరే 3,60,00,000 అనుకుందాం. యేసయ్య మీ పాపాలు ఎన్ని పాపాలు క్షమించుంటాడు ఆయన? రైట్, సరే ఒక 10 కోట్ల పాపాలు అనుకుందాం. 10 కోట్ల పాపాలు యేసయ్య క్షమించాడు కదా. నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని హృదయపూర్వకముగా నువ్వు క్షమించలేకపోతున్నావు కాబట్టి ఆ ప్రకారమే మీకు జరుగునంటే అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఏ పాపాలైతే క్షమించాడో నువ్వు ఎదుట వ్యక్తిని క్షమించలేదు కాబట్టి ఆ పాపాలన్నీ మళ్ళీ నీ అకౌంట్లోకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకొరకు? అక్కడ క్లియర్గా యేసయ్య చెప్పాడు, ఆ ప్రకారమే మీకు కూడా జరుగును అన్నాడు. ఏ ప్రకారంగా? వాళ్ళకి జరిగింది కదా, వాడు ఆ వ్యక్తిని క్షమించలేదు కదా, కాబట్టి క్షమించబడిన అప్పంతా కూడా వారు చెల్లించేదాకా జైల్లో ఉండాలి అని ఎలాగైతే జైల్లో వేయబడ్డాడో, ఎదుటి వ్యక్తిని నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే, కొంతమంది అంటారు నా పానం పైన నేను మాట్లాడినండి, పానం పైనాక నువ్వు మాట్లాడేది ఏందిగా? కొంతమంది అంటారు నా ప్రాణం పైన మాట్లాడనంటావు, చూసావా? మరి నీ పాపాలు ఎలా క్షమించబడతాయి? నువ్వు ఏదైతే పాప క్షమాపణ నిమిత్తం యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేశావో, ఒప్పుకొని విడిచిపెట్టావో, ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతే మరలా ఆ పాపాలన్నీ కూడా నీ అకౌంట్లోకి వస్తాయి. ఇది నా బోధ కాదు, యేసయ్య చేసినటువంటి బోధ. ఎందుకంటే ఆయన మనలను ఎలా కనికరించాడో మనము కూడా ఎదుటి వ్యక్తిని కనికరించాలి. 2 రెఫరెన్స్లో దాని గురించి వివరించను, చదివించి ప్రార్థన చేస్తాను. బైబిల్లో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అమ్మా, 3వ అధ్యాయము 17వ వచనం అమ్మా. 17:17. ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు. ఏం కలుగుట? లేమి అంటే కరువు రావడం కూడా చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగున నిలుచును. మరలా నేను చదువుతున్నాను 17వ వచనములో, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచినప్పుడు అతని ఎడల ఎంత మాత్రము కూడా కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ నిలిచి ఉండదు. ఇంకో రిఫరెన్స్ చదివించి ముగించేస్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో రాయబడిన మాట అందరూ చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో రాయబడిన మాట, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ప్రభు అన్నాడు ఇక్కడ, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పే పొందుతాడు. కాబట్టి పరుల ఎడల, సంఘము అంటే ఒక కుటుంబము, బీదలు ఎవరున్నారో, దీనులు ఎవరున్నారో, దరిద్రులు ఎవరున్నారో, కనీసం కట్టుకోవడానికి వస్త్రాలు లేనివారో, లేకపోతే ఆహారము లేనివారో ఎవరైనా ఉన్నారా అని గ్రహించి ఎప్పుడైనా కనికరాన్ని చూపగలుగుతున్నావా? నువ్వు కనికరాన్ని చూపించగలిగితే దేవుని యొద్ద నుండి నీకదే దొరుకుద్ది. ప్రభు స్పష్టముగా పలికినటువంటి మాట, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.